హైదరాబాద్ అంతా నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ భక్తజనం ఊగిపోతోంది. బై బై గణేష్ అంటూ గణనాథుడికి తుది వీడ్కోలు పలుకుతున్నారు. రైట్, గణేష్ నిమజ్జనాలకు సంబంధించి క్రేన్ నెంబర్ 5 నుంచి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. సూర్య, క్రేన్ నెంబర్ 5 మనం నెక్లెస్ రోడ్డు వైపు క్రేన్ నెంబర్ 5 దగ్గర చూస్తే మనకు ఒక్కసారి ఇటు ఈ విజువల్స్ చూస్తే మనకు ఎటు చూసినా కూడా మొత్తం భక్తులతోని ఈ ఏరియా అంతా కూడా కిటకిటలాడుతూ ఉన్నది. బై బై గణేష్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా భక్తులంతా కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో మనకు కనబడతారు. సో ఇప్పుడు ఒక్కసారి క్రేన్ నెంబర్ 5 దగ్గర చూస్తే మనకు మధ్యాహ్నం వరకు కొంత ఇటు గణేష్ల నిమజ్జనానికి సంబంధించి అంతగా కనబడకున్నప్పటికీ సాయంత్రం 7 తర్వాత ఇటువైపు పోలీసులు అనుమతిస్తున్నారు. సో గణేష్ నిమజ్జనానికి సంబంధించి వెహికల్స్ వాహనాలు కూడా శోభయాత్రగా ఇటువైపు వస్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర ఎక్కడైతే ఈ క్రేన్ నెంబర్ 5 ఉందో ఇక్కడ బేగం బజార్ నుంచి వచ్చినటువంటి ఈ శోభయాత్రగా వచ్చినటువంటి గణనాథులకు సంబంధించినటువంటి వాహనాలు ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాయి. ఒకటి ఆల్రెడీ ఇప్పటికే మనకు ఒకసారి చూస్తే మనకు నిమజ్జనం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు ఇటు వచ్చారు. ఈ నిమజ్జన టైంలో ఈ ఏరియా చూస్తే ఎటు చూసినా కూడా మొత్తం బై బై గణేష్ అంటూ పెద్ద ఎత్తున భక్తుల సందడి. తర్వాత ఒక్కసారిగా ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ చూసినా, ఎవరి సెల్ ఫోన్ చూసినా కూడా సెల్ఫీలతోని తర్వాత ఆ నిమజ్జనం చేసే టైంలో గణేషుని వీడియో తీయడం. సో ఒకసారి విజువల్స్ చూస్తే మనకు ఎటు చూసినా ఏ భక్తుని కథ చూసినప్పటికీ ఫోన్లు పట్టుకొని ఆ విజువల్స్ చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇటువైపు నుంచి, ఎందుకంటే వాహనాలు రాని సిచ్యువేషన్ కూడా మనకు ఇక్కడ ఏదైతే క్రేన్ నెంబర్ 5 దగ్గర కనబడుతూ ఉన్నది. అటు సెక్రటరియట్ వైపు నుంచి ఇటు నెక్లెస్ రోడ్డు వైపు ఎటు చూసినా కూడా మనకు భక్తులతోనే ఈ ఏరియా అంతా కూడా కిటకిటలాడుతుంది, పెద్ద సందడిగా కనబడుతూ ఉన్నది. సో అంటే ఒక్కసారి ఇటు ఎక్కువగా భక్తులు ఉండడంతోనే చిన్నగా అంటే ఒక్కొక్క వాహనాన్ని ఇక్కడ లోపలికి అనుమతిస్తున్నారు. ఇటు భక్తులకు ఇబ్బంది కాకుండా అటు నిమజ్జనానికి కూడా ఎట్లాంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు చాలా ప్రశాంతంగా అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా ప్రశాంతంగా ఈ క్రేన్ నెంబర్ 5 దగ్గర నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పొచ్చు. సూర్య, థ్యాంక్ యూ యాదగిరి. రైట్, ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్దాం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మరి రిపోర్టర్ అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, ఓవర్ టు యు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఇప్పుడిప్పుడే వివిధ ప్లేసెస్ నుండి కూడా గణనాథులు క్యూ కడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో ఇప్పటికే నిమజ్జన ప్రక్రియ అనుకోవచ్చు, లేకపోతే శోభయాత్రను వీక్షించడానికి చాలా ప్లేసెస్ నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతోటి ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా కిక్కిడిసిపోయిన సిచ్యువేషన్. ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మధ్యాహ్నము తర్వాత నుండి కొంత మేరకు భక్తులు పెద్ద సంఖ్యలో కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు, ఇటు సౌత్ వెస్ట్ సంబంధించి కావచ్చు, లేకపోతే సౌత్ జోన్ సంబంధించి ఇటు రాచకొండ, సైబరాబాద్ సంబంధించిన విగ్రహాలు హైదరాబాద్ ప్రొసెషన్లో కలవాలి అంటే కొంత మేరకు సమయం పట్టింది. కానీ ప్రస్తుతం స్పీడప్ అయిపోయింది. రోప్ పార్టర్స్ అన్ని కూడా స్పీడప్ చేశాయి. విగ్రహాలన్నింటినీ కూడా ఫాస్ట్గా ముందుకు కదిలిపించి గంగమ్మ ఒడికి చేర్చే దిశగా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కూడా చెప్పారు. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది ఇటు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుండి సెక్రటేరియట్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ వెళ్ళే రూటు. ఒక్కసారిగా విగ్రహాల తాకిడి పెరిగిపోయింది. వరుసగా విగ్రహాలు నిమజ్జనానికి వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. మొత్తం కూడా డప్పు చప్పుళ్ళు, తీన్మార్ స్టెప్పులు వేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా శోభాయాత్రలో పాల్గొంటున్న సిచ్యువేషన్. ఈసారి ఎట్లయినా డీజేలకు అనుమతించలేదు పోలీసులు కాబట్టి కేవలం ఇటు డప్పు చప్పుళ్ళు, బ్యాండ్లు, మర్ఫా డ్యాన్సులు మొత్తం కూడా పిల్లలు, పెద్దలు అందరూ కూడా పాల్గొంటున్న సిచ్యువేషన్. సో ఒక్కసారిగా తాకిడి పెరిగిపోయింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద పూర్తి స్థాయిలో కూడా విగ్రహాల తాకిడి పెరిగింది. ఇంకొక గంటన్నర తర్వాత ఇంకా ఈ తాకిడి మరింత ఎక్కువయ్యే అవకాశము, రద్దీ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.